హాయ్, దిస్ ఈజ్ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు సింప్లీ హోమ్మేడ్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ చూస్తూనే నోరూరించే టూటీ ఫ్రూటీ కప్ కేక్. చూసారా ఎంత మృదువుగా కలర్ఫుల్గా ఉందో? చూస్తున్నారా? ఇంకే ఈ టూటీ ఫ్రూటీ కప్ ప్రాసెస్ చూసేద్దామా? ముందుగా ఈ కేక్ కోసం మైదా 150 గ్రామ్స్, షుగర్ పౌడర్ 150 గ్రామ్స్, టూటీ ఫ్రూటీ హాఫ్ కప్, డ్రై ఫ్రూట్స్ 2 ఎగ్స్, ఆయిల్ 100 గ్రామ్స్, కస్టర్డ్ పౌడర్ 5 టీ స్పూన్స్, ఎసెన్స్ వెనిలా ఎసెన్స్. ముందుగా ఒక బౌల్లోకి ఒక 2 ఎగ్స్ తీసుకుందాము. 2 ఎగ్స్తో పాటు ఒక హాఫ్ కప్ ఆయిల్ వేసేసి బాగా కలిసేలాగా కలిపేద్దాము. వీటిలోనే 150 గ్రామ్స్ షుగర్ వేసేసి బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు ఒక హాఫ్ కప్ మిల్క్ కలిపేద్దాం. ఇవన్నీ కలిసేలాగా బీట్ చేయండి. ఇలా చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకో బౌల్లో 150 గ్రామ్స్ మైదా తీసుకుందాం. వీటిలో ఒక 5 టీ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకుందాం. ఈ కస్టర్డ్ పౌడర్ వల్ల టూటీ ఫ్రూటీ కప్ కేక్స్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. వీటితో పాటు బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసుకొని అన్నీ కలిసేలాగా కలిపేసుకుందాం. ఇప్పుడు టూటీ ఫ్రూటీ తీసుకొని వాటిలో ఒక టీ స్పూన్ షుగర్ పౌడర్ వేసేసి కలిపేసుకుందాం. ఇలా కలపడం వల్ల మనం బ్యాటర్లో వేసినప్పుడు ఈ టూటీ ఫ్రూటీ అనేది అడుగునకు చేరకుండా బ్యాటర్లో ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి. అందుకని షుగర్ పౌడర్ అనేది కలిపేస్తాము. ఇప్పుడు అవన్నీ కలిపేసుకొని ఈ మైదాకి మనం ఫస్ట్ కలిపి పెట్టుకున్న బ్యాటర్ని మెల్లిమెల్లిగా పోస్తూ కలిపేసుకుందాం. మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, డ్రై ఇంగ్రీడియంట్స్లో వెట్ ఇంగ్రీడియంట్స్ని కలపడం వల్ల ఫాస్ట్గా బ్యాటర్ని కలిపేసేయచ్చు. చూస్తున్నారా? ఫాస్ట్గా కలపడం పాసిబుల్ అవుతుంది. ఇలా చేయడం వల్ల త్వరగా కూడా కలిసిపోతుంది. అంతేకాకుండా ఈ కస్టర్డ్ పౌడర్ కలపడం వల్ల ఎల్లోయిష్గా ఫామ్ అయింది. చూసారా ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో టూటీ ఫ్రూటీ కస్టర్డ్తో. ఇలా బ్యాటర్ని బాగా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్న బ్యాటర్ని వీటిలో డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుందాం. వేసుకొని ఒకసారి కలిపేసి మనకి బేకరీలో కప్ కేక్స్ దొరుకుతాయి. ఈ కప్స్ అనేవి దొరుకుతాయి, ఆన్లైన్లో కూడా దొరుకుతూ ఉంటాయి. వీటిలో ఈ బ్యాటర్ని హాఫ్ వరకు వేసుకుందాము. ఎందుకంటే కేక్ అనేది బేక్ చేసినప్పుడు పై వరకు పొంగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఈ కప్స్లో చేసినప్పుడు హాఫ్ మాత్రమే బ్యాటర్ వేసేసుకోవాలి. చూస్తున్నారుగా? ఇలా ఒక్కొక్కటిగా హాఫ్ వరకు వేసేసుకొని ఇలా అన్ని కప్స్లో హాఫ్ వరకు వేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ కప్స్లన్నిటిలో టూటీ ఫ్రూటీని డెకరేట్ చేసుకుందాం. ఇలా వేయడం వల్ల కేక్ అనేది బేక్ అయినప్పుడు పైన కలర్ఫుల్గా చాలా బాగా కనబడుతుంది. ఇలా అన్నిటి మీద వేసేసుకుందాము. నేను చెప్పిన మెజర్మెంట్స్తో ఒక 10 కప్ కేక్స్ రెడీ అవుతాయి. ఇలా అన్నీ వేసేసుకున్నాక ఓవెన్లో 180 డిగ్రీస్ సెంటీగ్రేడ్ వద్ద ఒక 25 మినిట్స్ బేక్ చేసుకుందాం. కేక్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత సాఫ్ట్గా, కలర్ఫుల్గా, మృదువుగా కనబడుతుంది. పఫీగా ఉంది.